హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మైసూర్ని మనం గుర్తు చేసుకోగానే బోలెడన్ని సందర్శనీయ స్థలాలు గుర్తుకొస్తాయి. అందులో ప్రధానంగా మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, శ్రీ చాముండేశ్వరి దేవి టెంపుల్, ఆ వరసలోనే శాండ్ మ్యూజియం కూడా గుర్తుకొస్తుంది. శాండ్ మ్యూజియంలో ఇసుకతో తయారు చేసినటువంటి అద్భుతమైన కళాకృతులు ఉంటాయి. ఈ వీడియోలో మనం మైసూరులో ఉన్నటువంటి శాండ్ మ్యూజియాన్ని, అందులోని కళాకృతులని తిలకిద్దాం. ఇదిగోండి మైసూరులో ఉన్నటువంటి శాండ్ మ్యూజియం మనకు స్వాగతం చెబుతోంది. లోపలికి అడుగు పెట్టగానే మనకు తొలి పూజలు అందుకునే విఘ్న వినాయకుడి యొక్క ఇసుకతో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండము కనిపిస్తోంది. చూడండి, విఘ్న వినాయకుడిని ఇసుకతో ఎలా వేశారో. ఆ తర్వాత ఇస్లామిక్ కల్చర్ సంబంధించినటువంటి అదిగో ఖురాన్ షరీఫ్ పవిత్ర గ్రంథము, ఆ తర్వాత మక్కా, దాని తాలూకు నమూనాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒంటె కూడా వేశారండి. నిజంగా అవన్నీ చూస్తే సజీవ కళాకృతులు. అసలు ఆ శిల్పకారులకి, ఆ కళాకారులకి, ఆ సృజనాత్మకతకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. గమనిస్తున్నారు కదా, ఇదంతా ఇస్లామిక్ కల్చర్లో భాగంగా నమూనా ఇదనమాట. గమనిస్తున్నారు కదా. ఒకటేమిటండి, ఇలా రకరకాల, ఇది జర్మనీ సంబంధించటండి. గమనిస్తున్నారు కదా, జర్మనీకి సంబంధించిన ఈ యొక్క డిజైన్స్ అద్భుతంగా, ఒకటి కాదండి, ఒకటి కాదు, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ యొక్క ఇసుకతో తయారు చేసిన కళాకృతులు. చూడండి, ఆ కారు ఎలా ఉందో, నిజంగా కారును అక్కడ నుంచోబెట్టినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ ఇసుకతో తయారు చేసినటువంటి, ఇసుకతో కూడా ఇంత అద్భుత కళాకారులు, అవి కూడా ఈ కళాత్మక దృష్టితో చెక్కు చెదరకుండా ఇవన్నీ ఉన్నాయి. చూపరులను ఇలాగే కట్టిపడేస్తాయి, మంత్రముగ్ధులను తెస్తాయి. మీరు అనుకుంటున్నారా నేనెప్పుడు మైసూరు వెళ్ళాను, ఇది షూట్ చేశాను అని? నేను వెళ్ళలేదండి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖ కవి, ఉపాధ్యాయులు అయినటువంటి నెమలిటి కిట్టన్న కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు నా అభ్యర్థన మేరకు నెమలిటి కిట్టన్న, నాకు అనుబంధాల వరుసలో బావగారు, తను ఈ వీడియోని తీసి పంపారన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ బావగారు, మీకు మంచి వీడియోని పంపించారు. చాలా చక్కగా ఉంది. నాతో పాటు మా వాళ్ళందరూ సాహిత్య టీవీ ప్రేక్షకులు చూడొచ్చు. చూడండి, సింహము రోరింగ్ ఇట్లా గర్జిస్తున్నట్టుగా ఉంది కదా, చాలా చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. రకరకాల పక్షులు, రకరకాల జంతువులు, ఆ రకరకాల కళాకృతులు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవి చెక్కు చెదరక ఉండడం మరొక విశేషమండి. వాటిని వాళ్ళు అక్కడ ఆ మ్యూజియంలో కూడా ఇలాంటి కళాకృతులన్నిటినీ కూడా మనం కొనొచ్చు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.